వెల్కమ్ టు ఫేట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అస్మదీయులకు అనునీయులకు ఎవరైతే ఉన్నారో ఆయన సలహాదారులుగా ఉన్న వాళ్ళకు దాదాపు 100 కోట్లు దోచిపెడుతున్న విషయం మనం కళ్ళ ముందే కనిపిస్తుంది. నిన్న మంత్రిమండలి సమావేశంలో కూడా వేల ఎకరాల భూములు ఏ విధంగా గాజేసేందుకు కుట్రపూరితంగా సొంత కంపెనీలకు తరలించారో అందరూ చూశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వ్యాప్తంగా సలహాదారులకు 100 కోట్ల రూపాయలు కట్టబెట్టారు. దాదాపు 680 కోట్ల రూపాయలు 89 మంది సలహాదారులకు జీతాభత్యాల రూపంలో అందజేశారన్నది క్లారిటీగా అర్థమవుతుంది. వారందరూ జగన్మోహన్ రెడ్డి గారు అనునీయులు, ఆయనకు జీ హుజూర్ అనే అస్మదీయులు. వీరందరినీ సలహాదారులుగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోను సంక్షేమ పదంలో నడిపించే విధంగా కలరింగ్ ఇచ్చారు. చివరికి బడులకు గుడులకు కనిపిస్తున్న ప్రభుత్వ కార్యాలయందరికీ కలర్స్ వేసి వైసీపీ కలర్స్ వేసి 100 కోట్లు నొక్కేశారు. అవన్నీ ప్రభుత్వ ఖజానా ద్వారా అవి అలా దుర్వినియోగం అయితే, ఇంకొక దుర్వినియోగం పెద్ద దుర్వినియోగం ఏంటంటే లక్షల్లో జీతాలు. ఈ 5 ఏళ్లలో దాదాపు 680 కోట్లు 89 మంది సలహాదారులకు అందజేసిన గనుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. ఆయనకు పక్కనే ఉండి సకల సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దాదాపు 150 కోట్ల రూపాయలు జీతభత్యాల రూపంలో అందజేశారన్నది సుస్పష్టంగా అర్థమవుతుంది. వీరందరికీ అసలు జీతాలు ఇన్ని లక్షల రూపాయల జీతాలు ఈ 4-5 ఏళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజలు ఎంతో కష్టించి చెమటొచ్చిన ఖజానా ద్వారా అప్పులు తెచ్చి మరీ వాళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. 1 నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ 31వ తారీఖు కానీ 30వ తారీఖు వచ్చేదాకా కానీ ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వని పరిస్థితి. శాఖలుగా విభజించి మరీ జీతాలు పంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉపాధ్యాయులకైతే దాదాపు టీచర్స్కి దాదాపు నెల గడిచిన తర్వాత ఇంకొక 15 రోజుల నుంచి 16 రోజులు 18 రోజులు అలా ఆగాల్సి వస్తున్న పరిస్థితి. ప్రతి నెల 20వ తారీఖు లోపు వాళ్ళకి జీతాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడో 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు లాస్ట్కి నెలాఖరు వచ్చిన దాకా కూడా వాళ్ళకి జీతాలు అందజేయలేని పరిస్థితి. కానీ సలహాదారులకు మాత్రం 1వ తారీఖు జీతాలు, వాళ్ళకి ఏదన్నా టీఏడిఎల్ ఎలవెన్స్లు ఉంటే అన్ని రకాల ఎలవెన్స్లు వాళ్ళకి అందజేస్తూ ప్రభుత్వ ఖజానాకి బాగా చిల్లు పెట్టారు. కానీ వీరందరికీ ఏ పద్దు ద్వారా జీతాలు ఇస్తున్నారు, ఏ పద్దు ద్వారా ప్రభుత్వ పద్దు ద్వారా అందజేస్తున్నారు, దాని వివరాలు చేయాలని విపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఏ పద్దు ద్వారా అంటే 010 అనేది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే ఒక పద్దు. ఇది ట్రెజరీ కార్యాలయంలో ఉంటుంది. ఈ ట్రెజరీ కార్యాలయంలో ఉన్న పద్దు ప్రకారం అందరికీ మండలాల వారీగా జీతాల పంపిణీ జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి సలహాదారులుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 89 మంది సలహాదారులకు ఇప్పుడు పంచిన 680 కోట్లు ఏ పద్దు ద్వారా అందజేశారు, దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి. సెంచరీ దాటిన సలహాదారులు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి నోచుకోకుండా సున్నాగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సర్వతోముఖంగా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సలహాదారులు అంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఆయాచతి లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారే తప్ప ఏపీ అభివృద్ధికి కానీ ఏపీ సంక్షేమం వైపు పరుగులు పెడతానికి కానీ ఆదాయ వనరులు సమకూర్చడంలో కానీ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంలో కానీ ఎటువంటి సలహాలు వీళ్ళు ప్రభుత్వానికి ఇవ్వలేదు అన్నది సుస్పష్టం. ఏ సలహాదారులు ఏ రంగం పైన పనిచేసి ఏ విధంగా ఆ రంగాన్ని అభివృద్ధి పరిచారు, మౌలిక వసతుల విషయంలో కానీ ఏ విధమైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ సలహాదారులుగా ఉన్న వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్నతికి పురోగతికి అభివృద్ధికి తోడ్పడ్డారో ఖచ్చితంగా ఇవ్వాలి అని రిపోర్ట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున దోచిపెడుతున్న సలహాదారులకి పెద్ద ఎత్తున దోచిపెడుతున్న ఈ నిధుల గురించి ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్న అంశాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం.